ఏపీని ఫెంగాల్ తుపాను వణికిస్తోంది. ఇప్పటికే ఫెంగాల్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. దీని ఎఫెక్ట్ తో ఏపీ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. తీరం వెంట గంటకు 100 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులు వీస్తున్నాయి. ఈ తుపాన్ చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని, ఇది రేపు ఉదయం నాటికి చెన్నై సమీపంలో తీరం దాటుతూ బలహీనపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. తుఫాన్ ప్రభావంతో భారీగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఫెంగాల్ ఎఫెక్ట్ తో తిరుమలలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల మొత్తం పొగమంచు దట్టంగా కమ్మేయటంతో చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. అటు ఘాట్ రోడ్లలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక కృష్ణపట్నం పోర్టుకు 3వ నెంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మైలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విలుపురం జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాలు సిద్ధం చేశారు. మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఫెంగాల్ ఎఫెక్ట్ కి సంబంధించి అప్డేట్ చూస్తున్నాం. రేపు చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీ తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసిన క్రమం మనం చూస్తున్నాం. ఇప్పటికే తిరుపతిలో వర్షం దంచి కొడుతోంది. ఇంకో పక్క చలి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో తీరం వెంబడి ఈదురుగాలులతో పాటు అలలు కూడా తీవ్రంగా ఉధృతంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో ఫెంగాల్ కేంద్రీకృతమై ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంకో పక్క మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని
తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఫెంగాల్ ఎఫెక్ట్ ఏపీలోనూ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సహా కొన్ని తీర ప్రాంతాలకు సంబంధించి అధికారులు హెచ్చరికలతో పాటు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలి, వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇంకో పక్క తిరుపతిలో వర్షం దంచి కొడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా భక్తులకి కొన్ని సూచనలు చేశారు. ఘాట్ రోడ్డుల్లో కూడా ప్రయాణించే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఫెంగాల్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో నెల్లూరుతో పాటు కొన్ని ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలతో పాటు ప్రజల్ని కూడా బయటికి అవసరమైతే తప్ప రావద్దని సూచిస్తున్నారు. చెన్నై మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది ఈ ఫెంగాల్ అని తెలుస్తోంది. అక్కడ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. తీవ్ర తుపానుగా ఫెంగాల్ బలపడుతోంది. తీరం వెంబడి ఈదురుగాలులో ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే భారీగా అలలు ఎగసి పడుతున్న క్రమంలో తీరం వెంట ఎవరూ కూడా ఉండొద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ లో చూస్తున్నాము ఏ ప్రాంతాల్లో ఏ విధమైన ప్రభావం చూపిస్తోందో ఫెంగల్. మనం చూస్తే చెంగల్పట్టులో ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తోంది. అతి భారీ వర్షం కురుస్తోంది అక్కడ. ఇక పుదుచ్చేరి మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని ఫెంగల్ చూపిస్తోంది. చెన్నై, పుదుచ్చేరి రెండు కూడా మొత్తం రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. తీరం దాటే టైంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇక చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఫెంగాల్ తుపాను కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అలలు కూడా ఎగసి పడుతున్న క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ చెన్నై ప్రజల్ని కూడా సూచించారు. ఇక మనం చూస్తున్నాము స్క్రీన్ లో రోడ్లపైన ఎక్కడా కూడా ప్రజలు సంచరించొద్దు, ఇళ్లలోనే ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు.